91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదను. స్తోత్రం దేవసరణుతున. ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట పొందుకున్నట్టుకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రమల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. మీరు దిక్కుతోచని స్థితిలో, దారి మర్చిపోయిన స్థితిలో, జీవితం అంధకారమైపోయి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు చేయవలసింది దేవునికి మొరపెట్టాలి, దేవుని స్తుతించాలి. ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. 10 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆ వయసు కలిగినటువంటి పిల్లలు 10 మంది తమ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవికి వెళ్ళారంటండి. అలా అడవికి వెళ్ళి కొద్ది సమయానికి ఆ చెట్ల కొమ్మలు పట్టుకొని ఆడుతూ పాడుతూ తమకి సమయాన్నంతా గడిపారు, అడవిలో ఆడుకున్నారు. ఆటల్లో పడిపోయి, ఆటల్లో మునిగిపోయి పిల్లలు ఇంకా లోపలికి ఆ అడవి మధ్యలోకి వెళ్ళిపోయారు. అంతలో నెమ్మదిగా చీకటి పడింది, సాయంకాలం అయిపోయింది. వారందరిలో పెద్ద అమ్మాయి, అరే సమయం ఎంతో గడిచిపోయింది, చీకటి పడేటువంటి సమయం ఆసన్నమైపోయింది, త్వరగా ఇంటికి వెళ్దాం, రండి, పదండి అంటూ అందరినీ బయలుదేరదీసింది. దురదృష్టం ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా అది అడవి అవటంతో ఎటు వచ్చారో ఆ వచ్చినటువంటి దారినంతా కూడా మర్చిపోయారు. ఎంత వెతికినా సరే తమ ఊరికి పోయేటువంటి మార్గాన్ని వాళ్ళకి ఏమీ కనపడతలేదు, తెలియట్లేదు. ఒకవైపు చూస్తే చీకటి పడుతుంది, అప్పుడు పిల్లలందరూ కూడా గోలు నేడుస్తూ ఉన్నారు. దారి తెలియకపోతే రాత్రి మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారందరిలోనూ ఆ పెద్ద పిల్ల తక్కిన పిల్లలందరినీ ఓదారుస్తూ ధైర్యం చెప్తూ, మనం అందరం కలిపి ఒక పని చేద్దాం, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి, మోకరించి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. మనం శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు జవాబు ఇస్తాడని చెప్పి మన సండే స్కూల్ మేడం చెప్పింది కదా, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అంటూ ఆ యొక్క చెప్పినటువంటి బిడ్డే అందరికంటే ముందు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. మిగిలిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించారు. 97 కీర్తన 15వ వచనం ప్రకారం నీవు నాకు మొర్రపెట్టుము అన్నాడు కదా దేవుడు. అలాగే వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే మొరపెడుతున్నారు, మొరపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి వెంటనే ఆ శ్రమల్లో తోడుగున్నటువంటి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వాళ్ళకి జవాబిచ్చాడు. ఏ విధంగానంటే ఏదో స్వరం రూపంలో కాదు, కానీ ఆ ప్రార్థన ఎలాగైతే ముగించారో వాళ్ళు ముగించి ఆమెన్ అనేటువంటి సమయంలో ఆమెన్ అన్న తర్వాత వెంటనే వారి కన్నులకు ఒక విచిత్రమైన విషయం కనిపించింది. వాళ్ళ కన్ను ఎదిలితే ఆ కన్నులు ఎదుట ఏం కనిపించిందంటే రంగురంగుల పిచ్చుకోటు కనిపించిందంట. చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళంతా కూడాను, బాధనంతా మర్చిపోయారు. దాన్ని చూడగానే పిల్లలందరూ కూడా ముచ్చటపడి ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని చెప్పి దాన్ని వెంటపడ్డారంట. ఆ పిచ్చికి ఏమైందంటే చేతికి అందినట్లే అందేది, వెంటనే లేచి ఎగిరిపోయేది. ఇంకో కొమ్మెక్కేది, ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంటే అది అలాగే దొరికేసినట్టు అనిపిస్తుంది. కానీ దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అది ఎగిరి ఇంకో చెట్టు మీద వాళ్తుంది. పిచ్చుకు దేశంలో పడిపోయే పిల్లలంతా కూడా మళ్ళీ మర్చిపోయారు సంగతి అంతా కూడా. ఎక్కడికి వచ్చాము ఏంటి అనేటువంటి విషయాన్నంతా మర్చిపోయారు, దారి మర్చిపోయి ఉన్నటువంటి బాధ మర్చిపోయారు. ఆ పిచ్చిగా ఎగిరి మరో చెట్టు మీద వాలడం, పిల్లలేమో దాని వెంట పరిగెత్తడం, ఇలా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, చాలాసార్లు జరిగింది. అది ఏ దిశలో వెళ్తుందో వాళ్ళు కూడా అదే దిశలో దాని వెంట పరిగెట్టిపోయారు. ఈసారి ఎలాగైనా సరే దాన్ని పట్టుకొని తీరాలని చెప్పి అనుకొని తలకు దిక్కుని తిరగాలని చేయాలని దాన్ని చుట్టుముట్టారు. అయితే ఈసారి
అది వారెవ్వరికి కూడా దొరకకుండా రెవ్వుని ఎగిరిపోయింది. ఇంకా ఆ పిచ్చుక మళ్ళా కనపడలేదు. ఆశ్చర్యం ఏంటంటే తమ యొక్క తలలు ఎత్తి అలా వెనక్కి తిరిగి చూసేసరికి తమ ఇంటి సమీపంలోనికి వాళ్ళు వచ్చినట్లు గ్రహించారు. ఇంటికి దగ్గరలోకి వచ్చేసారు. పిచ్చికిపోయింది ఆయన బాధ కంటే ఇల్లు కనిపించింది అన్న సంతోషం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇంకా అవతల లేకుండా పోయింది సంతోషం. హల్లెలూయా. వింటున్నారా చాలా జాగ్రత్తగా? ఇంటి దారి మరిచిపోయినటువంటి పిల్లలకు దేవుడు ఒక పిచ్చుకను పంపి వాళ్ళను తమ ఇల్లు చేర్చాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు! ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. పిల్లలు ప్రార్థించినా పెద్దలు ప్రార్థించినా వెలగనినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే చెప్తున్నాడు ఆయన, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలను నీకు తోడై ఉండేదను, శ్రమల్లో తోడుంటూ మాత్రమే కాదు విడిపిస్తాడటండి, నేను గొప్ప చేస్తానన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ధూపం, ప్రార్థనా ధూపం దేవునికి వేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రతి సమస్యలన్నీ కూడా సమస్య పోతూ ఉంటుంటాయి. నీకున్న ఇబ్బందులు కనిపించవు. ఊహించిన రీతిలో వాటన్నిటి నుంచి నువ్వు బయటపడతావు. హల్లెలూయా. నమ్ముచున్నారా? నమ్ముచున్న వారందరూ కూడా పొందుకుందరు గాక. ఆమేన్.